Are you preparing for EPSET 2024? So remember these 5 important tips. Number 1, syllabus. Syllabus ni అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సిలబస్ లోనే మీరు ఏమేం ప్రిపేర్ అవ్వాలనే కాన్సెప్ట్స్ దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిలబస్ ని ఫాలో అవ్వాలి. సిలబస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఏ చాప్టర్ అయితే మీరు చదువుతున్నారు కదా, సో దానికి మీరు ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి, దాంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెయిటేజ్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయవద్దు. దాని తర్వాత వచ్చేసి మనకి చాప్టర్ వైజ్ టెస్ట్. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్ ఏంటి అంటే మీరు చదివిన ఈ సిలబస్ ప్లస్ వెయిటేజ్ చూసేసి మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ చదువుతారు కదా, దాని తర్వాత ఆ కాన్సెప్ట్ని మీరు ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు అని మీకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ పేపర్స్లో ఏమవుతుందంటే ఇప్పటి వరకు మీరు చదివిన కాన్సెప్ట్, దాని తర్వాత ప్రాక్టీస్ చేసింది, మీరు యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో దాన్ని అప్లై చేయగలుగుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్రీవియస్ పేపర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు యాప్లో మీకు కంప్లీట్గా లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ టెస్ట్ సిరీస్ కంప్లీట్గా మీరు అక్కడ చూడవచ్చు. దాని తర్వాత మాక్ టెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మినిమం 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. దీంట్లో మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోండి. దాంట్లో మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, 5 ఫుల్ లెంత్ టెస్ట్ ప్లస్ కంప్లీట్గా ఇన్ యాప్ పీడిఎఫ్ మెటీరియల్ వస్తుంది. థ్యాంక్ యూ.